audio jungle. పొలిటికల్ ఇంప్లికేషన్స్ పొలిటికల్ కాంప్లికేషన్స్ మీద ఆన్సర్ చేయాల్సింది కేసీఆర్ గారు. ఎందుకంటే ఇట్లాంటి ఇంప్లికేషన్స్ని కాంప్లికేషన్స్ని అడ్డం పెట్టుకొని ఆయన సెల్ఫ్ గెయిన్ కోసం ఏదైతే ప్లాన్ చేస్తుంటాడో, షార్ట్ సైటెడ్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి ఫలితాలు ఏమున్నాయి అనే దాని మీద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఆయన ఇప్పుడు జేడీఎస్ని ఎవరితో పోవాలనుకుంటుండు? మద్దతు ఇచ్చిండు కదా, ఎన్నికల కంటే ముందు జేడీఎస్కి మద్దతు ఇచ్చిండు. ఎన్నికల తర్వాత జేడీఎస్ ఎవరితో కూడుకుంటే బాగుంటుందో ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కేసీఆర్ మీద. బీజేపీతో చేరమంటాడా, కాంగ్రెస్తో చేరమంటాడా? రేపు భవిష్యత్తులో కూడా మేము అదే అడుగుతున్నాం. నువ్వు టెంట్ లైన్ ఫ్రంట్ ఏదో వేస్తా అంటున్నావు కదా, ఆ ఫ్రంట్కి ఏది లేనప్పుడు రేపు నువ్వు బీజేపీతో పోతావా, కాంగ్రెస్తో వస్తావా? ఏడికి పోతావు? ఇప్పుడు సేమ్ కర్ణాటకలో జరిగిందే రేపు దేశంలో జరుగుద్ది. ఈ టెంట్ లైన్ ఫ్రంట్ ఎవరెంబడి పోవాలా? దానికి సమాధానం చెప్పడానికి మొదట శల్య పరీక్ష, శీల పరీక్ష కేసీఆర్కి వచ్చింది. ఎన్నికల కంటే ముందు బురబురా ఉరికి చెప్పొచ్చిండు ఏదో ఒకటి. సరే, దాంట్లో ఏం లాభం ఉంది? ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పమన్నారు, ఇవన్నీ అది వేరే చర్చ. ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ జేడీఎస్ కాంగ్రెస్ కలిసింది, స్వాగతిస్తున్నాడా లేదా, వ్యతిరేకిస్తున్నాడా? ఒకవేళ వ్యతిరేకిస్తే మోడీతో జమగమ్మంటుండా? చెప్పాలి కదా నాయకుడిగా. ఇంట్లో పండుకుంటే కుదరదు కదా. కాబట్టి మీరు సూటిగా, అంటే కేసీఆర్ మీకు దొరకడానుకోండి ప్రశ్న అడగడానికి. కాబట్టి ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ట్విట్టర్ పిట్ట, సినిమాల గురించి షికార్ల గురించి కొడుతుంటాడు కదా. ఇప్పుడు ఇది కొట్టాలి, వాళ్ళ అయ్యా ఏమన్నాడో ఏందో. केटीआर साहब है ना भाई, उन्होंने ऐसे है, वो भरत ने नैनू जो पिक्चर बनाया ना, उसको भरत था उसका नाम, इन्हों जाके पैसे दे के भरत राम बनाया। राम रहना बाजू में, मेरे तरफ से एक 10 लो बोल के प्रोड्यूसर को 10 दे के भरत राम लगाया। अब पिक्चर देख के तो मालूम होता उसमें भरत नहीं है, भरत राम, थारक राम इनका नाम है। कहते भरत राम बोल के रहना बोल के। फिर उसका इंटरव्यू भी ये होने के बाद उनका वही एंकर ही बनना पड़ता, उसको वही काम करना पड़ेगा उनको। దక్షిణాదిలో బీజేపీ పోనీ చేసింది, ఉత్తరాదిలో ఖతం చేసిన కాంగ్రెస్, ఇక్కడ కూడా నెక్స్ట్ తెలంగాణలో టార్గెట్ అని చెప్పి బీజేపీ చెప్తారు. ఇప్పుడు గజ దొంగ కూడా నేను పెద్ద కోట నిర్మించుకున్నా అంటే మనం చెప్పడానికి ఏం లేదు. నువ్వు నైతికంగా నువ్వు సాధించింది ఏందో లెక్క చెప్తే మిగతా అన్నీ మాట్లాడవచ్చు. భారతీయ జనతా పార్టీ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినము, భారత సాంప్రదాయాలకు మాకు సంబంధం లేదు. వాజ్పేయి అద్వానీ గారు ఏర్పాటు చేసి నడిపిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న అమిత్ షా నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదు అని ప్రజలకు విస్పష్టంగా ప్రకటించిన తర్వాత వాళ్ళు మాట్లాడేది వినొచ్చు. ఏర్పాటైన ప్రభుత్వాలు ఏవన్నా సక్కంగా ఏర్పడ్డాయా? అన్ని ఫిరాయింపులే కదా. ఇలాంటి ఫిరాయింపులతో ఏర్పాటు చేసే ప్రభుత్వము, అందులో ఉండేటోళ్ళు ఏంది వాళ్ళు మాట్లాడేది? అదో ప్రభుత్వాలేనా? ఇప్పుడు కర్ణాటకలో తతంగం చూస్తున్నాం కదా, కొన్నిసార్లు దొంగ దగ్గరనే ఎక్కువ సొమ్ము ఉంటుంది. పంజాబ్ మే పచ్చు ఎలక్షన్ వేనా? अरे एक बोले तो आप ఎక్కడైనా అన్నావు కదా. अरे बाबा, पंजाब परसों में हुआ ना इलेक्शन, पंजाब में कहाँ थे? 14 जगह में गए, कांग्रेस पार्टी जीते, दूसरा वो क्या है झाड़ू का पार्टी, तीसरा अकाली दल, चौथा बीजेपी। नरेंद्र मोदी आजू बाजू में है सो स्टेट में, कांग्रेस पार्टी के सामने हम इलेक्शन मुकाबले भी नहीं कर सका ना कांग्रेस बीजेपी। अरे वैसा नहीं क्या मैं ये अभी कौन सा भी अभी मैं जो बोल रहा हूँ आपको, हर एक जगह में बीजेपी जीत रहा बोल के आप बोले, वो हिसाब से नहीं जीता बोल के एक दिखा रहा हूँ, फिर वो छोड़ दे रहा है। अभी कर्नाटका दिखा रहा हूँ मैं, वो भी छोड़ दे रहा है। और गोवा, मणिपुर, मेघालय कितने है? मेघालय में कितने है? 2 सीट है, फिर भी सरकार बने।
ये कौन सा तरीका है? ये कोई तरीका है? यही है तुम लोगों का तरीका? वो बोलो पहले, अरे हम लोग चोर है भाई, सबका चप्पल चोर कर लेते हैं, हम ले जाके हमारे कहने डाल लेते हैं, मंदिर में मस्जिद में जहाँ पर मिले पुराने चप्पल मिले पूरा चप्पल ले जाके हमारे। వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.